కొన్ని అంశాలు మీకు ప్రస్తావించాక మనం ఒక చర్చలోకి వెళదాం, సరేనా? చర్చ అంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి, మీరు ప్రశ్నించాలి. కాబట్టి కొందరు ఈ మైక్రోఫోన్స్ కనుక ఉన్నట్టయితే మొబైల్ ఫోన్స్ కాస్త వాలంటీర్లు ఇద్దరు మాకు రెడీగా ఉండి, అక్కర్లేదే, ఓకే, ముసలం అయిపోయాను కంగారు పడుతున్నారు కొంచెం, ఏదో వాలంటీర్లు రెడీగా ఉంటే చేయి ఎత్తినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు వెంటనే ఆ మైక్రోఫోన్ వారికి ఇవ్వచ్చు. ఇవాళ నేను మాట్లాడేది ఒక విమర్శతో ప్రారంభిస్తాను. ఇదంతా ఆడపిల్లల కాలేజీ, వేదిక మీద ఒక్క మహిళ లేదు. ఇది నాకు ధర్మంగా లేదు. మిమ్మల్ని కోపడటం కోసం కాదు, ఖచ్చితంగా మహిళల పాత్ర అన్ని రంగాల్లో, విద్యలో, అధ్యాపక వృత్తిలో, సమాజంలో వివిధ రంగాల్లో, యాజమాన్యంలో, నాయకత్వంలో ఉండకపోతే మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మా తల్లిగారు ఇప్పటికీ నాతో ఉన్నారు, 90 ఏళ్ళు దాటినాయి. నాకు తెలిసిన వాళ్ళలో బాగా మేధస్సు ఉన్న మహిళల్లో ఒక ఆమె, మహిళ కానీ మగవాళ్ళు కానీ, బహుశా అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఆవిడగా ఉండుంటాయి. నేను అంత తెలివిగా ఉండేవాళ్ళు చూడాలి. ఏం చేశారు, 8వ తరగతి దాకా చదివించి ఊళ్ళో స్కూల్ ఉందని చెప్పని 8 తర్వాత చదువు ఆపేశారు. అహంకారం. వేరే ఊళ్ళో స్కూల్ ఉంది, మా ఇంటి ఆడపిల్ల వేరే ఊరికి వెళ్ళి చదువుకోవటం అన్న అహంకారం, మూర్ఖత్వం వల్ల ఆవిడ చదువుకుపోయింది. లేకపోతే ఎంత ఎత్తుకని ఎదుగుండేది ఆవిడ. అలా ఈ దేశంలో కోట్లాది మంది మహిళలకి తెలివితేటలున్నా, మీరు దేవుడిని నమ్మితే దేవుడు, ప్రకృతిని నమ్మితే ప్రకృతి, తెలివితేటలను ఇచ్చిన తెలివి బయటపడకుండా మనకు తెలియకుండా అణిచివేశాం. కాబట్టి లాభాపేక్ష లేకుండా వర్మగారు వారి బృందం ఏదో సంపాదిద్దామని కాకుండా అతి తక్కువ ఫీజులతో మధ్యతరగతి మహిళలకు అవకాశాలు కల్పిద్దాం, విద్యా అవకాశాలు అన్న ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించి విజయవంతంగా దాన్ని నడుపుతూ ఇప్పటికి కూడా తక్కువ ఫీజులతో, ఈ మధ్యన 20 క్రమక్రమంగా అవసరార్థం 40 చేసామంటున్నారు. రేపొద్దున 50 వరకు అవుతుంది, తప్పదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఒక్కసారి జాగ్రత్తగా మీరు వినండి, 1,15,000 రూపాయలు ఒక సంవత్సరానికి. 1,15,000 రూపాయలు. మరి కాలేజీలో 30-40 వేల రూపాయలతో విద్య అన్నది దాదాపు అసాధ్యం. అంటే ఎంతో మనసు పెట్టి ఈ పిల్లలకు ఒక అవకాశం ఇద్దాం మధ్యతరగతి వర్గంలో అని చెప్పని మీ అధ్యాపకులు, మీ యాజమాన్యం నిరంతర కృషి చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. అందుకు మనసారా 25 ఏళ్ల పాటు దీన్ని ఎన్ని కష్టాలు కోర్చి నడపటం, విజయవంతంగా నడపటం, అందులో మీలో ఉత్సాహం చూస్తుంటే ఈ కాలేజీకి వెళుతున్నందుకు సంతోషం కనిపిస్తుంది, కన్నీళ్లు కాకుండా. అందుకు యాజమాన్యాన్ని, వ్యవస్థ ప్రారంభకుల్ని, అధ్యాపకుల్ని, బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఇంకొక 3 అంశాలు క్లుప్తంగా ప్రస్తావించి మనం చర్చలోకి వెళ్ళిపోతాం. మొదటిది విద్య అంటే ఏమిటి? మనందరం మొక్కుబడిగా విద్య అనగానే పుస్తకాలు, సిలబస్సు, పంక్తులు, పాఠాలు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, ఇదంతా విద్య కాదు. ఇవన్నీ విద్య ఇవ్వడానికి కొన్ని సాధనాలు కావచ్చు, విద్యను కొలవడానికి కొన్ని మార్గాలు కావచ్చు, కానీ విద్య కాదు. మీరు ఎప్పుడు ఆలోచించారు? మీరు చాలామంది బయాలజీ స్టూడెంట్స్ ఉన్నారు, బీఎస్సీ బయాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడు ఆలోచించారా? మనిషి ఒక్కటే జంతువు కాదు కదా, మానవాళ్ళు ఒక్కటే జంతువులు కాదు కదా, ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. మిగతా జంతువులకి విద్య ఏమన్నా ఉందా? విన్నారా మీరు ఏమన్నా? పులులకి, సింహాలకి, నక్కలకి, కుక్కలకి, చేపలకి విద్య ఏమన్నా ఉందా? వాళ్ళకి స్కూళ్ళు, కాలేజీలు, అధ్యాపకులు ఏం లేరు కదా. మనకే ఎందుకు అవసరమైంది? మానవ సమాజానికి ఎందుకు అవసరమైంది? కొంచెం లోతుకెళ్ళి ఆలోచించండి.
మిగతా జంతువులన్నీ, మిగతా ఎందుకంటే మనం కూడా జంతువులు, మనం జంతువులు కాదనుకుంటున్నాం, మనం కూడా జంతువుల్లో భాగం. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. మిగతా జంతువులన్నింటికీ ప్రకృతి ఇచ్చిన ఇన్స్టింక్ట్ ఒక్కటే, వాటి ప్రవర్తనకి మార్గం. 2 ఇన్స్టింక్ట్స్ ఇస్తుంది ప్రకృతి. ఒకటి, ఆ జీవి ఎట్లాగొట్లా బతకాలే, తినాలే, ఎవరైనా తిండికి పోటీ వస్తే వాళ్ళని ఎదుర్కోవాలా, వాళ్ళని పంపించేయాలా, పోటీ లేకుండా చేయాలి, సంతానోత్పత్తి కావాలి, మీ జన్యువుల్ని తర్వాత తరాలకు పంపించాలి. ఈ 2. మీరు తినడం, మీరు బతకటం, మీరు జీవించడం, వ్యక్తి మనుగడ. 2, సమాజం మనుగడ, జీవరాశి మనుగడ. అది కావాలని చెప్పంటే సంతానోత్పత్తి. ఈ 2 ప్రేరేపిస్తాయి. ఇంకా వేరే ఏముండదు దాంట్లో. ధర్మం, అధర్మం, న్యాయం, అధర్మం, అన్యాయం, నీతి, అవినీతి అవే ఉండవు. కానీ మనిషి వాడికి ఏమైంది? 2 విశిష్టమైన లక్షణాలు కొత్తగా వచ్చినాయి. ఏ జంతువుకి లేని లక్షణాలు 2 వచ్చినాయి. ఒకటి, మేధస్సు, చైతన్యం అపారంగా పెరిగినాయి. ఈ ప్రకృతి పరిణామ దశలో చైతన్యాన్ని, మేధస్సుని మనిషికి మాత్రమే ప్రకృతి ఇచ్చింది. దాంతో ఏమైంది? అదే సమయంలో నిటారుగా నడవటం వచ్చింది మనకి. మన పూర్వీకులు ఇతర జంతువులు నిటారుగా నడిచేవి కాదు, మనలాగా నిటారుగా నడవు. అవి 4 కాళ్ళ మీద నడుస్తాయి. నిటారుగా నడవడం అవసరం. ఓ పక్కనేమో ఈ తల భారం పెరిగింది, తల పరిమాణం పెరిగింది, శరీరంతో పోలిస్తే చిన్ననాడు. రెండో పక్కనేమో నిటారుగా నిల్చోవలసి వచ్చింది. నిటారుగా నిల్చున్నప్పుడు ఒక సంతానాన్ని ప్రసవించడం చాలా కష్టం. కాబట్టి ఏమైంది? పూర్తిగా పరిణితి చెందాక పుట్టడం సాధ్యం కాదు. మీరు ఎప్పుడన్నా ఆవులు ఈదటం చూసారా? చూసారా ఎప్పుడన్నా ఆవులు ఈనటం? లేకపోతే ఇతర జంతువులు? ఆ బిడ్డ పుట్టగానే ఒక అరగంటలో లేచి నుంచుంటుంది, ఒక గంటలో పరిగెడుతుంది. కొన్ని రోజుల్లో మామూలుగా అనిపిస్తుంది, 2 నెలల్లో పూర్తిగా అన్ని లక్షణాలు వచ్చేస్తాయి. మనిషికి అట్లా కాదు. 14-15 ఏళ్ల పాటు మనం పిల్లల్ని సాకకపోతే ఆ పిల్లలు సొంతంగా బతకలేరు. కాబట్టి ఒక విశిష్టమైనటువంటి పరిస్థితి మనిషికి మాత్రమే వచ్చింది, మేధస్సు వల్ల, ఎనాటమీ వల్ల. ఎప్పుడైతే పిల్లల్ని పెంచడం అనివార్యమైందో కొన్నేళ్ల పాటు సమాజం అనివార్యమైంది. దానికోసం కొన్ని సామాజిక కట్టుబాట్లు, పద్ధతులు అనివార్యమైనవి, ఏ జంతువుకి లేనటువంటివి. లేకపోతే ఒక తరం ఉండేది, మిగతా తరం చచ్చిపోయారు. వాటిని వదిలేసేవాళ్ళం, చచ్చిపోయారు. మానవాళ్ళు అంతమైపోయారు. ఇది మొట్టమొదటి. రెండోది, సుమారుగా ఒక 80,000 ఏళ్ల క్రితం, కరెక్ట్గా ఎవరికి తెలియదు, ఇప్పుడు 1,00,000 ఏళ్ళు కావచ్చు, 80,000 ఏళ్ళు కావచ్చు, 1,00,000 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా మనిషికి భాష అబ్బింది, వాక్కు. జంతువులకి, పక్షులకి కాకా నడుస్తుంటాయి. ఏమన్నా ప్రమాదం ఉందనుకోండి, వాడు ప్రమాదం వచ్చింది సుమా, నీ గుడ్డుకు వాడు కొట్టేస్తాడని చెప్పని అరుస్తే, అంతకుమించి పెద్దగా భాష లేదు, భావ ప్రకటన లేదు. మనిషికి మాత్రమే భాష అబ్బింది. ఎప్పుడైతే భాష అబ్బిందో చాలా విషయాలు అసాధ్యమైనవి పూర్వం ఇప్పుడు సాధ్యమే. ఒకటి, మీరు నేర్చుకున్నది నాకు నేర్పచ్చు. అంతకుముందు జంతువులకి వాళ్ళు అనుభవించిందే నేర్చుకోవటం. నిప్పులో చేయి పెడితే కాలుతుంది, నిప్పులో చేయి పెట్టి కాలాక తెలుస్తుంది తప్ప నిప్పులో చేయి పెట్టకు సుమా అని చెప్పేవాడు లేదు. పైనుంచి దూకితే చస్తావు, పైనుంచి దూకి ఒకడికి చస్తే దెబ్బలు తగిలితే తెలుస్తుంది తప్ప మనకెవరు చెప్పేవాడు లేదు. ఎప్పుడైతే భాష వచ్చిందో ఒకరి నుంచి ఒకరు నాకు తెలిసింది మీకు నేర్పచ్చు. మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం? మీరు మాట్లాడేది నేను మీ నుంచి తెలుసుకుంటున్నాను. ఇందాక మీ పిల్లలతో కూడా అడుగుతున్నాను, ఏ క్లాస్ చదువుతున్నారు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఏ గ్రూప్ ఉన్నది. ఎందుకని? నాకు ఒకసారి మీ నేపథ్యం అర్థం కావాలి, మీ అనుభవం నాకు తెలియాలి. అలాగే మనమంతా ఉపన్యాసాలు మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, ప్రశ్నోత్తరాలు అనుకుంటున్నాం. ఏమిటి? ఇక్కడ మాట్లాడే వాళ్ళ అనుభవం మీకు అర్థం కావాలి, ఉపయోగపడాలి. మీరంతా మళ్ళీ అనుభవంలోకి వెళ్ళక్కర్లా. జీవితంలో నేను చేసిన తప్పులన్నీ మీరు చేయక్కర్లా, నా నుంచి మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం, అంతకుమించి ఇంకో గొప్ప అవకాశం, ఒక తరం తర్వాత తరానికి తనకు తెలిసింది మొత్తం అందించే అవకాశం.
మేము మా తరంలో ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా, ఎంత తెలివిగలవాళ్ళం అనుకున్నా కూడా మీ తరానికి మాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకని మాకు తెలిసింది మొత్తం మీకు పంపిణీ చేస్తున్నాం, ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాం. ఆ పైన మీరు కొద్దిగా నేర్చుకుంటే మీరు మాకంటే పొడుగాడు పడుతారు. వారు ఇందాక చెప్పారు 6 అడుగులు 4 అంగుళాలు పొడుగు. అది దైహికంగా పొడుగు, కానీ మానసికంగా ప్రతి తరం ముందు తరం కంటే పొడుగట్టు అనివార్యమని. ఎందుకంటే మేము నేర్చుకున్నదంతా మీకు అందుతుంది. 50 ఏళ్ల క్రితం మాకు తెలియదంతా మేము తెలుసుకున్నాం, అదంతా మీకు వాళ్ళ పంపిణీ చేస్తున్నాం. ఆ పైన మీరు నేర్చుకుని మీ తర్వాత తరానికి పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి తరం అంతకుముందు తరం కంటే ఎదుగుతూ ఉన్నది. అది భాష ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఇతరుల జ్ఞానం నుంచి, ఇతరుల అనుభవం నుంచి నిచ్చిన అవకాశం భాష ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు 2 చూడండి. ఓ పక్కనేమో పిల్లల పెంపకం కోసం మనకున్న ప్రత్యేక జీవ పరిణామ స్థితుల్లో కొన్నేళ్ల పాటు 14-15 ఏళ్ల పాటు పట్టించుకోవాల్సిన అవసరం రావడం కోసం సమాజం ఏర్పాటు, మరో పక్కన భాష అనేది రావడం చేత జ్ఞానం పెరగటం. భాషతో ఇంకోటి జరిగింది ఏమిటి? భాష లేకపోతే 10, 20, 30 జంతువులు కలిసి వేటాడతాయి, కలిసి తమను తాను కాపాడుకుంటాయి. కానీ భాష రాగానే 100, 1000, లక్షలు, కోట్ల మంది ముక్కు మొహం ఎరగని వారు ఒక సమాజం ఏర్పడటం సాధ్యమవుతుంది. ఓ మతం అంటాం, ఆ మతంలో 100 కోట్ల మంది ఉన్నారంటాం. ఇంకో మతంలో 150 కోట్ల మంది. ఆ 150 కోట్ల మంది ఒకరిని ఇంకోటి చూశాడు ఇప్పటి జీవితంలో. కానీ అందరం మనం ఒక మతం అనుకుంటున్నాం, ఒక భాష అనుకుంటున్నాం, ఒక దేశం అనుకుంటున్నాం, ఒక కంపెనీ అనుకుంటున్నాం, ఒక వ్యాపారం అనుకుంటున్నాం, ఒక సంస్థ అనుకుంటున్నాం. ఈ భాష లేకపోతే సాధ్యమేది కాదు. లోక్సత్తా సంస్థలో బహుశా కొన్ని లక్షల మంది సభ్యులుగా చేరి తెలుగునాట దాదాపు ప్రతి గ్రామంలో పనిచేశారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మాస్టర్, వాళ్ళెవరో అందరూ నాకు ముక్కుమొహం తెలియదు. ఎలా తెలుస్తుంది? ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఎలా ఎవరికి తెలియదు, సాధ్యం కాదు. కానీ అయినా కలిసి పనిచేశారు. ఎందుకని? భాష. ఆ భాష నుంచి వచ్చిన ఉమ్మడి భావం, ఉమ్మడి భావం నుంచి వచ్చిన స్పందన, దానివల్ల కార్యాచరణ, ఉమ్మడి లక్ష్యాల కోసం కార్యాచరణ. ఒక వేదిక మీద ఎప్పుడైతే పనబడ్డామో ఎక్కడెక్కడ వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలోనే కావచ్చు. ఇప్పుడు మీకు విద్య అంటే ఏమిటో కొంచెం అర్థం ఆలోచించండి. విద్య ఏమిటి? ఈ జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం. ఇన్ని తరాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా మానవాళి పొందిన జ్ఞానాన్ని మనం సులువుగా, అన్ని కష్టాలు పడకుండా, అన్ని వేల సంవత్సరాలు నడవకుండా ఆ జ్ఞానాన్ని సొంతం చేసుకుని మరింత వృద్ధి చేసి దానివల్ల లబ్ధి పొందటం. అందుకే ఈవేళ మనం ఈ రూమ్లో కూర్చున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం చక్రవర్తులను గురించి, రాజులను గురించి మనం వాళ్ళ కథలు వింటున్నాం. నేను ఖచ్చితంగా చెప్పగలను, మానవ చరిత్రలో ఏ చక్రవర్తి, ఏ మహారాజు ఈవేళ మీరు నూనె పొందుతున్న సౌకర్యాలు పొందాలి. వాడు చక్రవర్తి అనుకుంటాం, వాడు రాజు అనుకుంటాం. కానీ ఏ చక్రవర్తికి ఈవేళ మనకున్న సౌకర్యాలు లేవు. ఎండొస్తే ఏసీ వేసుకుంటున్నాం, చెమట పోస్తే ఫ్యాన్ వేసుకుంటున్నాం, చీకటిగా ఉంటే లైట్ వేసుకుంటున్నాం. ఇంతమందితో మాట్లాడడం కష్టమైతే మైక్రోఫోన్ వాడుతున్నాం. మీ చెవులు పగిలేదాకా అరుస్తున్నాం మైక్. అబ్రహాం లింకన్ 1809లో పుట్టాడు. లింకన్ రాజకీయ జీవితంలో ఆయన ప్రధానంగా డిబేట్స్ మొదలెట్టింది ఆయన, పొలిటికల్ డిబేట్స్. ఆ వివరాలు ఇప్పుడు సందర్భం, సమయం కాదు. కానీ ఆయన కొన్ని వందల మంది, వేల మందితో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఆ రోజుల్లో ఒక 5,000 మంది సమావేశంలో ఉంటే గొంతెత్తి అరవాలి. ఎంత గొంతు బాగా ఉంటే, ఒక గంట అరిచినా కూడా గొంతు పోకుండా ఎవడుంటే వాడు గొప్ప నాయకుడు అయ్యేవాడు. ఇవాళ గొడవ లేదు కదా. టెక్నాలజీ ఎంత ఎలా వచ్చింది? కొన్ని వేల సంవత్సరాల పరిజ్ఞానం మొత్తాన్ని ఈవేళ మనం పొందగలుగుతున్నాం. అందుకే చక్రవర్తులకి, కోటీశ్వరులకి సైతం అందని భోగాలు ఇవాళ మనకు అందుతున్నాం. విద్య అంటే పుస్తకాలు కాదు, విద్య అంటే పాఠాలు బట్టి పట్టడం కాదు, విద్య అంటే చెత్త పరీక్షలు కాదు, విద్య అంటే మార్కులు కాదు, ర్యాంకులు కాదు. విద్య అంటే ఏ మేరకు ఆ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నాం, ఏ మేరకు ప్రకృతి మనకి సహజంగా ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు ప్రకృతి ఇచ్చింది.
ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబంలో ఈ కులం, ఆ కులం, ఈ వర్గం, ఈ ప్రాంతం, తెలంగాణ, ఆంధ్ర, రెడ్డి, కమ్మ, కాపు, లేకపోతే హిందూ, ముసల్మాన్, జైన, పారసీక, క్రైస్తవ, బౌద్ధ, ఇలా ఏం తేడా లేవు. ప్రకృతి అందరికీ మేధస్సుని పంచింది, ప్రతిభని పంచింది. కానీ ఆ ప్రతిభని వెలికి తీయాలంటే ఇందాక అనుకున్నాం, మానవ సమాజంలో ఆ ప్రతిభని వెలికి తీయాలి, ఆ బిడ్డ పెదగాలంటే కొన్నేళ్ళు పడుతుంది, 15-16 ఏళ్ళు పడుతుంది. విద్య కావాలి. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ విద్యుత్ కళను పనిచేయగానే నాకు ఒక డిగ్రీ వచ్చేస్తుంది, డిగ్రీ రాగానే ఉద్యోగం కావాలి, ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ పెట్టాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు వచ్చి మీ అందరినీ ప్రభుత్వంలో చేర్చుకోవడం కోసం ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టేస్తాం, లేకపోతే తెలంగాణ పీఎస్సీ పరీక్షలు పెట్టేస్తాం, లక్షల మంది ప్రతివాడు నాకే వస్తుందని చెప్పని దానికోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోవాలి, వాళ్ళకి లక్షల రూపాయలు చెల్లించాలి. మీరు ఎంత తలకిందులో తపస్సు చేసినా కూడా మీరు 1,00,000 మంది పోటీ చేసినా అక్కడ వచ్చేది 100 మంది, మిగతా 99,900 మంది మనుషులు కదా. ఒక్కసారి ఆలోచించండి, మిగతా వాళ్ళు ఎలా బతకాలి? ఈ 100 మంది బతుకుతారు, ఓకే, మిగతా వాళ్ళు ఏమవుతారు? ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? మేధస్సును ఉపయోగించి జ్ఞానాన్ని పొంది, నైపుణ్యాన్ని పొంది. ఎలాంటి జ్ఞానం, ఎలాంటి నైపుణ్యం? సమాజానికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసేటువంటి నైపుణ్యము, జ్ఞానం. మీకు ఉపాధి ఎప్పుడు వస్తుంది? మీరు చేస్తున్న పని వల్ల 10 మందికి మంచి చేకూరితే వాళ్ళు ప్రతిఫలంగా మీకు వేతనాన్ని ఇస్తారు, వాళ్ళకి అవసరం తీరుతుంది, మీకు వేతనం వస్తుంది, లేకపోతే లాభం వస్తుంది, ఉపాధి అవుతుంది. వాళ్ళ అవసరం తీరకుండా డిగ్రీ కాగితం ఉంది నాకు జీతం ఇవ్వని చెప్పంటే మీరు ఇవ్వగలరా? మీ ఇంట్లో కొందరిలో ఆయన పని మనుషులు ఉంటారు కదా, మీకు వంట చేయడానికి ఇవ్వగలరా? ఉన్నారా? పని మనుషులు కానీ వంట మనుషులు కానీ ఉంటారు కదా కొన్ని ఇళ్ళలో, ఉంటారా లేదా? ఉంటారు సార్. చేతులు ఎత్తారు ఎవరన్నా? పని మనుషులు, పని మనిషిని వంట మనిషిని పెట్టుకున్నారు, నెలకింత అని నిర్ణయం చేసుకున్నారు. వంట చేసే సమయానికి వచ్చి నాకు వంట రాదమ్మా, నాకు ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో ఏమీ తెలియదమ్మా, నాకు చేత వండంటే మీరు ఒప్పుకుంటారా? ఆవిడ పెట్టుకునేది వంట చేస్తుంది. డ్రైవర్ని పెట్టుకున్నారు. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేయగలను, కానీ ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందని భయం. రెండోది సమయం వృధా అవుతుంది. ఇప్పుడు ఇవాళ నేను ఉంచిన తల ఎత్తలేదు, ఇంట్లో కాగితాలు ఉన్నాయి, ఇందులో పుస్తకాలు ఉన్నాయి, చదువుతూ కూర్చున్నాను, రిఫర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక తలెత్తాను. ఈ 40 నిమిషాలు నాకు సేవ్ అయింది, 50 నిమిషాలు నేను డ్రైవ్ చేస్తే ఆ టైం నాకు కాబట్టి డ్రైవర్ని పెట్టాను. డ్రైవరు ఏమయ్యా విజేత కాలేజీకి వెళదాం, లేకపోతే ఈ క్రిస్టల్ ఫంక్షన్ హాలా, క్రిస్టల్ ఫంక్షన్ హాల్కి వెళదాము, కారు తీయ చెప్పంటే సార్ నాకు డ్రైవింగ్ రాదు సార్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ అంటే నేను పెట్టుకుంటాను ఆయన. ఒక్కసారి మీరు ఊహించండి, పెద్ద తిరిగితే అట్లా అక్కర్లా. మన వల్ల సమాజానికి ఉపయోగపడినప్పుడు ఎలాంటి ఉపయోగం? సమాజానికి కావలసిన వస్తువులన్నా అందించాలి. దాని నుంచే ఈ మైక్ వచ్చింది, దాని నుంచే మీ కంప్యూటర్ వచ్చింది, ఈ వాచ్ వచ్చింది, ఈ చొక్కా వచ్చింది, ఈ కళ్ళజోడు వచ్చింది, ఈ పెన్ వచ్చింది, మీ సోఫాలు వచ్చినాయి, మీరు వేసుకునే బట్టలు వచ్చింది. ఎవరో ఒకరు ఉత్పత్తి చేయాలి మనకు కావాల్సిన వస్తువులు. 2 మనకి సేవలు అందించాలి, మనకు విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇతరమైన సౌకర్యాలు అందించడం కావచ్చు, ఏదైనా మన అవసరానికి ఇచ్చేటువంటి సేవ అందించాలి. ఈ 2 లేకపోతే ఉపాధి అట్లా వస్తుంది. చివరి మాట, 2 అంశాలు ఇప్పుడు మనసులో ఉంచుకోండి. మీరు ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్పినా కూడా వినదగిన ఎవరు చెప్పిన ఎంతగానో గుడ్డిగా ఎవరు కూడా అనుకరించక్కర్లేదు. విని ఆలోచించండి. 2 అంశాలు. మొట్టమొదటిది, మన సాంప్రదాయంలో బోళ్ళంత బలం ఉన్నది, బోళ్ళంత విశిష్టత ఉన్నది, గొప్పతనం ఉన్నది, గర్వించదగ్గ లక్షణం. బలమైన కుటుంబ వ్యవస్థ ఉదాహరణ. మన సమాజంలో పిల్లల తల్లిదండ్రులు వదిలేసి మీ చావు మీరు చావునని అన్నారు, మా సుఖం మేము చూసుకుంటామన్నారు. మన సమాజంలో పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులు వృద్ధులైతే మీ చావు మీరు చావండి ఆ ముసలి తల్లిదండ్రులు వదిలేరు. చాలా దేశాల్లో ప్రభుత్వం మీద మారేస్తారు, దానికి పన్నులు కట్టలేదు, మరి పన్నులు కట్టడం కష్టం, భారవతంగా నిలుస్తారు. చైల్డ్ కేర్ కోసం యూరోప్లో
2-2.5% జీడిపి ఖర్చు పెడుతుంది. చైల్డ్ కేర్ అంటే ఏంటి? మీ పిల్లల్ని మీరు సాకటం చేత కాకపోతే వాడు ఏర్పాటు చేస్తారట. అంటే మన దేశం లెక్కల ప్రకారం చైల్డ్ కేర్కి ఖర్చు పెట్టాలంటే 7 లక్షల కోట్లు అవుతుంది. మన జనాభా ప్రకారం 10 లక్షల కోట్లు అవుతుంది. ఎవడు కడతాడు అది? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జేబుల నుంచి ఇస్తున్నారా? మనం అందరం పన్నులు కట్టాలి. అది వృద్ధాప్యం కోసం సోషల్ కేర్ అంటారు, దానికి ఒక ముద్దు పేరు. దానికోసం మరింత లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి మన సంప్రదాయాల్లో మంచి ఉన్నాయి, చెడు కూడా ఉంది. చెడుని పక్కకు పెట్టండి, మంచిని ఆదరించి కొనసాగించండి. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, మన దేశంలో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ఏ కులమైనా, ఏ కుటుంబమైనా, ఏ మతమైనా పిల్లల కోసం బతుకుతున్నారు, పిల్లల కోసం త్యాగాలు చేస్తున్నారు. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం మీ తల్లిదండ్రులు సిద్ధం. వాళ్ళ అవసరాలు చంపుకుని, వాళ్ళకి ఆకలి వేస్తే ఆ రోజు భోజనం ఎక్కువ లేకపోతే తమ ఆకలిని చంపేసుకుని ముందు మీ సంగతి చూస్తారు. ఇది ఈ దేశంలో ఉన్న గొప్పతనం. ఇలా మన సంప్రదాయంలో ఉన్న మంచిని పెంచండి, కొనసాగించండి, చెడుని పక్కన పెట్టండి. నేను ఇందాక చెప్పాను, మా అమ్మగారికి తెలుగు ఉన్నా కూడా తెలివి వికసించే చదువు అందకుండా ఈ సమాజంలో ఉన్న మూర్ఖపు సాంప్రదాయం ఛాందసం ఆపింది. మూఢనమ్మకాలు మన బతుకుల్ని బలి తీసుకుంటున్నాయి. ఈవేళ కూడా మూఢనమ్మకాలతో విపరీతమైనటువంటి నష్టానికి గురవుతుంది. ఈ మధ్యన 3 రోజుల క్రితం కూడా పేపర్లో చూశాను, ఒక మూర్ఖుడు వేరే కులం వాడు ఫ్రెండే తన చెల్లెల్ని పెళ్లి చేస్తున్నాడు, వాడు కులం వేరు, చెప్పినా వినకుండా పెళ్లి చేస్తున్నాడు చెప్పిన వాడిని చంపేశాడు. అది సంప్రదాయం కాదు, అంతకంటే మూర్ఖత్వం, రాక్షసత్వం మనకట్లేదు. అలాగే ఇతరులను ద్వేషించేది, హింసని పెంచేది, మూఢనమ్మకాలను పెంచేది, అనవసరపు ఖర్చుల్ని పెంచి మన బతుకుల్ని గందరగోళం చేసేది. ఈ పెళ్ళిళ్ళ ఖర్చులు చూస్తే నాకు ఇల్లు బేజారొచ్చింది. ఇంత పేద దేశం, ప్రపంచంలో ఇంత పెళ్ళిళ్ళ కోసం ఖర్చు పెట్టే దేశం మరొకటి లేదు. మన పెళ్ళిళ్ళు చూస్తే పేద దేశం ఎవరు నమ్మరు అసలు. అరే ఆ డబ్బు మీరే ఉంచుకోండి అయ్యా, ఆ దంపతులకి ఇవ్వండి అయ్యా, వాళ్ళ పేరుతోనే బ్యాంక్ అకౌంట్లో పెట్టండి, వాళ్ళకు ఒక చిన్న ఫ్లాట్ కొని పెట్టండి, మరొకటి చేయండి, వాళ్ళ జీవితంలో భరోసా ఇవ్వండి. ఇలా రకరకాలుగా సంప్రదాయంలో ఉన్న మంచిని కొనసాగించండి. అంతేగాని పాతొక రోత కొత్తొక వింత అనుకుని పాత పెద్ద విసర్జించేది కాదు. అందుకే ట్యాగోర్ అన్నాడు, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే into the dreary desert sand of dead habit. జగ్గయ్య గారు, మీరు చాలామందికి జగ్గయ్య గారి పేరు తెలుసుంది. కొంగర జగ్గయ్య గారు సుప్రసిద్ధ సినీ నటుడు, రచయిత కూడా, సాహిత్యకారు. చక్కటి తెలుగు అనువాదం చేశాడు గీతాంజలి. దానిలో అభ్యాసపు ఎడారిలో, అభ్యాసం అనే ఎడారిలో అలవాటు, సాంప్రదాయం, ఛాందసం, అభ్యాసం అనే ఎడారిలో ఆలోచన, విజ్ఞాన తరంగిణిని ఇంకిపోకుండా ఉండే లోకంలోకి తీసుకో ప్రభు అన్నాడు. సాంప్రదాయంలో ఉన్న మంచిని పెంచండి. ఈ దేశానికి ఉన్న అద్భుతం అది. మన దేశం బతుకుతోంది ప్రభుత్వాల వల్ల, చట్టం వల్ల, పోలీసుల వల్ల, కోర్టుల వల్ల కాదు, మన సాంప్రదాయంలో, మన కుటుంబాల్లో ఉన్న బలం వల్ల. అదే సమయంలో సాంప్రదాయంలో ఉన్న మూర్ఖత్వాన్ని పాతి పెట్టండి. ఇందాక చెప్పాను కొన్ని అంశాలు. అజ్ఞానపు ఎడారిలో ఆలోచన, విజ్ఞాన స్రవంతులు ఇంకిపోకుండా ఉండే లోకంలోకి తీసుకుపోకుండా అనిపించాడు. చివరి మాట, మనందరికీ రకరకాల కష్టాలు, బాధలు, సుఖాలు, సంతోషాలు ఉంటాయి. ప్రతి మనిషి సేత కష్టాలు సేతువి, పేత కష్టాలు పేత. కష్టం లేని మనిషి ఉన్నాడు, బుద్ధుడు చెప్పింది అది. కోటీశ్వరులకు వాడి కష్టాలు ఉంటాయి, ముఖ్యమంత్రికి ఆయన కష్టాలు ఉంటాయి, ఎవడు దింపేస్తాడో రేపు పొద్దున ఏమవుతుందో అని చెప్పారు. ప్రధానమంత్రికి ఆయన కష్టాలు ఉంటాయి, నా మాట ఎవడు వింటం లేదు, నేను డబ్బులు ఖర్చు తక్కువ తగ్గిద్దామో, కొంచెం పెట్టుబడి పెడదామని చెప్పండి అన్ని రైతులు తాత్కాలికంగా తాయిరాలు ఏమంటున్నారు, నేనేం చేయమంటే ఆయన బాధపడుతుంటాడు. కోటీశ్వరుడికి వాడి కష్టాలు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ వచ్చి పడతాడు, ఏ పొలిటికల్ పార్టీ వాడు డబ్బులు ఏమని వేధిస్తాడు, ఎవడు మాటలు పోతే ఎవడు గొడవ చేస్తాడు, పిల్లలు కలిసి రావట్లేదు, వాళ్ళ చేతికి ఇద్దామని చెప్పంటే వాళ్ళు డబ్బు కావాలంటారు కానీ కష్టపడలేదు, వాడి కష్టాలు ఉంటాయి. మనందరికీ కష్టాలు ఉన్నాయి. ఎన్ని కష్టాలున్నా కూడా ఈవేళ ఒక అద్భుతమైన కాలంలో మీరు అంటా ఉన్నారు. నెవర్ డౌట్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఏజెస్ ఇన్ అవర్ హిస్టరీ.
మానవ సమాజంలో మనందరికీ ఇంత అందుబాటులో ఇన్ని సాంకేతిక విజ్ఞానాలు, ఇన్ని అవకాశాలు చరిత్రలో ఏనాడు లేదు. మన పుస్తకాలు చదివి గతంలో స్వర్ణయుగం అన్నది, ఈనాడు చండాలముగా ఉన్నది, ఆనాడు అద్భుతంగా జరుగుతున్నది, ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్ముతాం. కానీ ఇప్పుడున్న అవకాశాలు ఆర్థికంగా, సాంకేతికంగా ప్రపంచ చరిత్రలో ఇప్పుడు లేవు. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఏమవుతుంది, మరొకటి జరుగుతోంది, ఏమవుతుంది, పర్యవసానం ఉంటుంది, రకరకాల టెక్నాలజీ వచ్చినప్పుడు డిజరప్షన్ ఇస్ ఇన్నోవేటివ్. దానికి తగ్గట్టుగా తయారు కావాలి. అంతేగాని మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఇక్కడ వృద్ధులు ఎక్కువ లేరు, నాలాగా ముసలాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కోసం నా అంత వయసు ఎవరు లేరు, నేనే ముసలాడు అందరికంటే. 40 ఏళ్ల క్రితం ఈ దేశం ఎట్లా ఉందో మీరు ఊహించలేరు. 40 ఏళ్ల క్రితం ఇలాంటి సమావేశం పెట్టుకుంటే ఈ పాటికి 3 సార్లు కరెంటు పోయిండేది, జనరేటర్ పెట్టాల్సి వచ్చేది. సినిమాకి వెళ్తే సినిమాలో జనరేటర్ అవసరం అయింది. ఇవాళ అవసరాలు లేవు. గ్రామాల్లో సైతం మన కరెంట్ అందుతుంది. 40 ఏళ్ల క్రితం ఈ ఫోన్ అనేది మీరు ఊహించనంత లగ్జరీ. పక్క ఊరికి మాట్లాడాలంటే టెలిఫోన్ అంటే మీకు అందుబాటులో ఉంటే 30 కిలోమీటర్ల దూరానికి ట్రంక్ కాల్ చేసి ఆ రోజుల్లో 3 రూపాయలు అంటే ఇవాళ బహుశా 50-60 రూపాయలకు సమానం. అప్పుడు 3 రూపాయలు అంటే 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది 30 కిలోమీటర్ల దూరానికి. ఇవాళ మీలో ఎంతమందికి ఫోన్లు లేవు? ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? చేస్తారా? అంటే కాలేజీలో ఫోన్ వాడొద్దని చెప్తున్నాను, అంతే కదా? ఇళ్లలో ఫోన్ లేకుండా ఎవరైనా ఉన్నారా? ఇళ్లలో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరైనా ఉన్నారా? మీ అందరికి ఇళ్లలో మొబైల్ ఫోన్ లేవు. చేతులు వచ్చిన వాళ్ళకి 100% ఫ్యామిలీస్కి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అత్యధికులకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఒక బటన్ నొక్కి పైసా ఖర్చు లేకుండా మీరు అమెరికాతో, బ్రిటన్తో, జర్మనీతో, జపాన్తో మాట్లాడచ్చు. ఎప్పుడో 1969లో అనుకుంటాను, కేఎల్ రావు గారు ఆనాటి జాతీయ మంత్రి, విజయవాడ నుంచి పార్లమెంట్ సభ్యులు, సుప్రసిద్ధ సాంకేతికవేత్త, ఇంజనీర్. నేను కుర్రాడుగా ఉన్నాను, 13 ఏళ్ల వయసు, అప్పుడే కొత్తగా కాలేజీకి వచ్చాను. ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఫోన్ చేస్తే టక్కనే ఎక్కడికైనా కనెక్ట్ అవుతుంది, ఇండియాలో అసాధ్యం అంటే మాకు మేము ఫోన్నే చూడాలి అప్పుడు కాదు, అదేమిటో తెలియదు. కానీ ఈవేళ అమెరికా కన్నా మనకే. అట్లాగే టీవీ నాకు బాగా గుర్తుంది, 84లో అనుకుంటాను, 83లో, 84లో, 82లో ఏషియాడ్ గేమ్స్ జరిగినాయి. ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్లో ఉన్నాయి హాకీలో. ఆ మ్యాచ్ చూద్దామంటే నేను విశాఖపట్నం జిల్లాలో ఉన్నాను. విశాఖపట్నంలో టీవీ లేదు. వైజాగ్లో ఉన్న అధికారులంతా కూడా నా దగ్గరికి వచ్చి మధ్యలో నర్సీపట్నంలోనే ఉంటే మా ఇంట్లో భోజనం చేసి మేమందరం కాకినాడ వెళ్ళాము. ఎందుకని? కాకినాడలో టీవీ ఉండేది. కాకినాడలో ఎందుకు? కాకినాడ ఎంపీ గారు టీవీలో చూసే మంత్రి, జాతీయ స్థాయిలో సంజీవరావు గారు చెప్పి ఎలక్ట్రానిక్స్ మంత్రి ఆయన. కాబట్టి ఆయన ఊళ్ళో పెట్టుకున్న టీవీ. హైదరాబాదు, చెన్నై, ఆనాడు మెడ్రాస్ అనేవాళ్ళం, బాంబే, ఢిల్లీ, కలకత్తా వాటికి ఉండేది. తర్వాత కాకినాడలో ఉంది. మేమంతా కాకినాడ వెళ్ళాము టీవీ చూద్దాం. ఇవాళ ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఈ దేశం. డిజిటల్ టెక్నాలజీ. 30 ఏళ్ల క్రితం కూడా ఈమెయిల్ అన్న పదం నాకు తెలియదు. నేను మొట్టమొదటిసారి ఈమెయిల్ అన్న పదం అనేది 1996లో. నేను ఏదో ఒక చర్చాపత్రం రాసి ఈ దేశంలో ఏ మార్పులు కావాలి అని చెప్పి రాజీనామా చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి అందరూ చాలామంది మీరు మాకు పంపండి, మీ అడ్రస్లో ఇవ్వండి, మేము మెయిల్ చేస్తానని చెప్పాను. అదే మాకు ఈమెయిల్ చేయండి అన్నారు. ఈమెయిల్ అంటే ఏంటని అడిగాను. ఈమెయిల్ అనే మాట విన్నాను నేను. అసలు మీకు తెలియదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ వెళ్ళండి, మీ వాడు మీ సెక్రటరీ దాన్ని ఏదో డిజిటల్ చేస్తారు. నా డిజిటల్ భాష కూడా లేదు మాట. అతను ఏదో ఫ్లాపీ ఇస్తాడు, డిస్క్ ఇస్తాడు, ఫ్లాపీ ఆ రోజు ఫ్లాపీ ఇస్తాడు. అంటే నేను అక్కడికి ఫ్లాపీ తీసుకుని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ వెళ్ళాను. అక్కడ డైరెక్టర్ గారు నన్ను చూడగానే సార్ నేను చేస్తానని ఎక్కడికి తీసుకెళ్ళాడు. దాన్ని ఇలా అన్నాడు, ఏదో నొక్కాడు, ఏదో అయింది, వెళ్ళిపోయింది అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. అందరికి వెళ్ళిపోయింది. మీరు చెప్పిన అడ్రస్లో ఒక 5,000 అడ్రస్ అందరికి వెళ్ళిపోయిందండి. ఎలా అయిందంటే అన్నాను. మీ తెలియదు వెళ్ళిపోయింది అంటాడు. ఇవాళ అందరికీ ఈమెయిల్ అందుబాటులో. డిజిటల్ టెక్నాలజీ అంటే మనం ఊహించని అంశం, మన చాలా సంకుచితం పరిమితం చేసిన అంశం.
మన శక్తి ఎదగకుండా ఆపిన అంశాలు ఇవన్నీ వాళ్ళు అధిగమించారు. ఇవాళ అమెరికానా, చైనానా, జర్మనీ తేడా లేదు. ఎక్కడున్నా సరే we now have access to technology that the rest of the world accesses any moment. You live in a fantastic world. Yes, there are challenges. Yes, there are problems. But you live in a fantastic world. Be optimistic. But be prepared for that. Use this as an opportunity, not for a silly degree that nobody cares for, but to actually equip yourself with knowledge and skills and understanding and have the passion. Have the deep-seated passion. Decide what is it that you want to do in life. What is it that most interests you? Where your skill lies, where your talent lies, where your natural propensity lies. And then equip yourself. Your teachers will help you. Your universities will help you. But more than that, if that is not sufficient in some sector, modern technology will help you. Modern technology is not for silly WhatsApps. Not for stupid commentary. Not for trolling, not for likes of some idiot's birthday. Modern technology is to equip yourself with knowledge, to empower you, to give you a chance to eliminate the inequalities by birth. That is the purpose of modern technology. If you do that, if you utilize these years productively, smartly, I guarantee you will have a wonderful life. You will live in a country and in a world of which you can be justly proud. You can stand tall, you can stand proud, you can fulfill your potential, and you can have a very happy life, productive life, fulfilling life. I wish you all the very best. Good luck.